ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇన్నరా ఒక్క ఏడాదిలోనే దేశంలో ఎక్కువ నిధులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనట. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీకి రుణపడి ఉండాలన్నట. 2024-25 సంవత్సరాలు పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. బండి సంజయ్ చెప్తా ఉంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడరు హా అని ఆవలింతలు తీస్తున్నాడు. బండి సంజయ్ చెప్తుంటే జోల వాడినట్టు అనిపిస్తున్నదో, లేకుంటే ఇక్కడి టీడీపీ సపోర్ట్ కేంద్రానికి లేకుంటే నిధులు ఎందుకు ఇచ్చేటోళ్ళు అనే ఫీలింగ్తో నిద్రిస్తున్నాడో తెలియదు, కానీ లగాయించి ఆవలింతలు తీస్తున్నాడు. సరే, గా ముచ్చట అటించితే ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లకు ఎక్కువ కేంద్రం శాంక్షన్ చేసింది అంటున్నాడు. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రాలో డబల్ ఇంజన్ సర్కార్ లేదు కదా, అంతగానం అభివృద్ధి ఎందుకు చేస్తున్నట్టు? కేంద్రం ఇచ్చేదే కాకుండా బయట దేశాల నుంచి అప్పులు తెచ్చుకునే పర్మిషన్ కూడా ఇచ్చిండ్రట. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా చేస్తున్నామన్నట్టు చెప్తున్నాడు బండి సంజయ్. ఇక దీని మీద తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ పొట్టు వేసుకుంటుండ్రు. పక్క రాష్ట్రానికి బాగానే నిధులు మంజూరు అయ్యేటట్టు చేస్తున్నావు, కానీ తెలంగాణకు ఎందుకు తెడ్డు చూపెడుతున్నావు బండన్న అంటుర్రు. అంటే పువ్వు గుర్తు పార్టీ లీడర్లను గెలిపిస్తే ఏం ఫాయిదా లేనట్టే కదా. ఏపీ ప్రజలు ప్రాంతీయ పార్టీకి ఓట్లేసి గెలిపించుకొని నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణలో 2 జాతీయ పార్టీలకు ఓట్లేసి నిధుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. మీకేసిన ఓట్లేమో తెలంగాణ పబ్లిక్కి, మీరు వాడుతున్న పాట ఏమో ఆంధ్రాదా. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పోయి ఇక్కడికి నిధులు లేకుంటే ఆంధ్రాకి ఎక్కువ నిధులు ఇచ్చింది మా సర్కారాన్ని గొప్పలు చెప్తావా? జరనైనా ప్రేమ ఉన్నదా తెలంగాణ మీద నీకు అని కామెంట్లు పెట్టి పొట్టు ఆడుచుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా.